Hello everyone, myself Nelakurti Manohar. I'm I'm from AIMS Nagpur. I'm pursuing my MBBS and I'm from NEET 2020 batch and I secured an All India rank of 3736. Today our chapter Plant Kingdom. Let's let's go to our topic. Today's topic. టెరిడోఫైట్స్ టెరిడోఫైట్స్ చూద్దాం ఇప్పుడు. టెరిడోఫైట్స్ లో హార్స్టైల్స్ ఉంటాయి, ఫర్న్స్ ఉంటాయి. ఓకేనా, హార్స్టైల్స్, ఫర్న్స్. టెరిడోఫైట్స్ అనేవి మెడిసినల్ పర్పసెస్ కి వాడతాం. మెడిసినల్ పర్పసెస్ అండ్ యాజ్ సాయిల్ బెనిఫిట్స్, సరేనా. ఆర్నమెంటల్స్ లో కూడా వాడతాం ఫ్రీక్వెంట్లీ. ఓకే, ఇవల్యూషనల్లీ ఏం చూసుకుంటే వీటికి మనం ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటాం. అండ్ ఏంటంటే ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ల్యాండ్ మీద ఉండే ప్లాంట్స్. ఓకేనా, ఫస్ట్ ల్యాండ్ మీద ఉండగలిగే ప్లాంట్స్. వాస్కులర్ టిష్యూస్ ఉండగలిగే. వాస్కులర్ టిష్యూస్ ఏంటిది? జైలం అండ్ ఫ్లోయిడ్. సరేనా. టెరిడోఫైట్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. చల్లటి ప్రాంతంలో, డ్యాంప్ అంటే కొంచెం మాయిశ్చర్ ఉన్న ప్రాంతంలో, షేడీగా ఉండే ప్లేసెస్ లో. ఓకే, బాగా మంచిగా వస్తాయి. అదే శాండీ సాయిల్ అయితే బాగా వస్తుంది. ఓకే, ఈ శాండీ సాయిల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చెప్తున్నా చూడండి, బ్రయోఫైట్స్ లో మనం చూసుకుంటే డామినెంట్ ఫేస్ అనేది గ్యామటోఫైటిక్ ప్లాంట్ బాడీ. సరేనా, గ్యామటోఫైటిక్ ప్లాంట్ బాడీ. కానీ టెరిడోఫైట్స్ లో చూసుకుంటే మెయిన్ ప్లాంట్ బాడీ అనేది స్పోరోఫైటిక్, గ్యామటోఫైట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఇది డిఫరెన్షియేటెడ్ ఇంటూ టూ రూట్స్ ఉంది. ఒక మంచి రూట్, ఒక స్టెమ్, లీవ్స్ ఉంటాయి. ఓకే, ప్రాపర్. ఓకే, 3.3 ఫిగర్ 3.3 ఫిగర్ చూడండి. రూట్, స్టెమ్, ప్రాపర్ రూట్, స్టెమ్, లీవ్స్ ఉంటాయి. ఓకేనా, అట్లా. ఇందాక చెప్పుకున్నట్టు వెల్ డిఫరెన్షియేటెడ్ వాస్కులర్ టిష్యూస్ ఉంటాయి, జైలం, ఫ్లోయం. ఇక్కడ చూసారంటే లీవ్స్ టెరిడోఫైట్స్ అనేవి స్మాల్ అంట, మైక్రోఫైట్స్. దీంట్లో సెలాజినెల్లా ఎగ్జాంపుల్. కానీ లార్జ్ మ్యాక్రోఫిల్స్ కూడా ఉంటాయి, అంటే పెద్దగా. దీంట్లో ఫర్న్స్ లో. ఓకే, ఈ స్పోరోఫైట్స్ కి స్పోర్స్ ఉంటాయి, స్పోరాంజియా ఉంటాయి. దాంట్లో లీఫ్ లైక్ అపెండేజెస్, స్పోరోఫిల్స్ ఉంటాయి. ఓకేనా, లీఫ్ లైక్ అపెండేజెస్, స్పోరోఫిల్స్. ఓకేనా, ఈ స్పోరోఫిల్స్ అన్ని కలిసి ఒకసారి సమ్ టైమ్స్ ఏం జరిగిందంటే చూడండి, ఫార్మ్ డిస్టింక్ట్ కాంపాక్ట్ స్ట్రక్చర్. కాంపాక్ట్ అంటే మొత్తం కలిసి ఒక కాంపాక్ట్ అంతా కలిసి ఒక కాంపాక్ట్ స్ట్రక్చర్స్ గా ఫామ్ అవుతాయి. వాటిని ఏమంటాము అంటే స్ట్రోబైలై ఆర్ కోన్స్. సరేనా, స్ట్రోబైలై ఆర్ కోన్స్. ఇవి దేంట్లో ఉండే ఎగ్జాంపుల్స్ చూడండి. సెలాజినెల్లా ఎక్విసెటమ్. సరేనా, సెలాజినెల్లా ఎక్విసెటమ్. ఇప్పుడు చూడండి, the sporangia produce spores by meiosis in spore mother cells. సరేనా, స్పోరాంజియా స్పోర్స్ వస్తాయి మియోసిస్ ద్వారా ఇన్ స్పోర్ మదర్ సెల్స్. సరేనా, ఆ తర్వాత స్పోర్స్ అనేవి జెర్మినేట్ అయ్యి ఇన్కాన్స్పిక్యూస్ స్మాల్ బల్క్ మల్టీసెల్లర్, అంటే చిన్నవి కానీ మల్టీ సెల్లర్. సరేనా, మల్టీ సెల్లర్, ఫ్రీ లివింగ్, మోస్ట్లీ ఫోటోసింథటిక్ థాలైడ్. అంటే ఫోటోసింథటిక్ అంటే వాటి గ్రీన్ లో ఉంటాయి, వాటంతట అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలవు. థాలైడ్ అంటే లీఫ్ లైక్ గ్యామటోఫైట్స్. దాన్ని ఫస్ట్ స్టేజ్ ని ప్రోథాలస్ అంటారు. ప్రోథాలస్. నెక్స్ట్, గ్యామటోఫైట్స్ అనేది చల్ల షేడీ ప్రాంతాలు కావాలి. డ్యాంప్ అంటే కొంచెం మాయిశ్చర్తో, అంటే తేమతనం కావాలి కొంచెం. ఈ స్పెసిఫిక్ దీని వల్ల వాటర్ అవసరం అవుతుంది. ఓకేనా, వాటర్ అవసరం అయినప్పుడు ఈ లివింగ్ స్ప్రెడ్ అనేది లిమిటెడ్ అయింది. సరేనా, దీని స్ప్రెడ్ అంటే దీని ఉత్పత్తి అది తగ్గిపోయింది, లిమిటెడ్ అయింది. ఓకే, కాబట్టి ఓన్లీ నారో జోగ్రఫికల్ ఏరియా రీజియన్స్ మాత్రం ఉంటుంది, అంటే కొన్ని రీజియన్స్ మాత్రం ఉంది. సరేనా, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, గ్యామెటోఫైట్స్ వేర్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ కాల్డ్ ఆంథ్రిడియా అండ్ ఆర్కోనియా రెస్పెక్టివ్లీ. తెలిసిందే కదా. తర్వాత చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆంథ్రోసైట్స్. ఫ్యూజన్ జరిగిన తర్వాత ఆర్కిగోని జైగోట్ వచ్చింది. తర్వాత జైగోట్ మళ్ళీ మల్టీ సెల్యులర్ డిఫరెన్షియేటెడ్ స్పోరోఫైట్ అయితే. సరేనా, ఆ తర్వాత ఇది డామినెంట్ ఫేజ్. ఓకే, చెప్పాను కదా ఇందాక, స్పోరోఫైట్ ఇక్కడ డామినెంట్ ఫేజ్, అక్కడేమో గ్యామెటోఫైట్. హోమోస్పోరస్. ఓకే, మెజారిటీ వచ్చేసి హోమోస్పోరస్. సరేనా.
కానీ ఇక్కడ ఎక్సెప్షన్స్ ఉంటాయి చూడండి. జనీరా లైక్ సెలాజినెల్లా అండ్ సాల్వినియా ఇవి ఏంటంటే 2 kinds ఆఫ్ స్పోర్స్ వస్తాయి. ఓకే, మ్యాక్రో అండ్ మైక్రో. సరేనా, వీటిని హెటెరోస్పోరస్ అంటాం. ఓకేనా, ఇది హెటెరోస్పోరస్. ఓకే, ఇవేంటంటే మెగాస్పోర్స్ మైక్రోస్పోర్స్ జర్మినేట్ అండ్ రైస్ టు ఫీమేల్ అండ్ మేల్ గ్యామెటోఫైట్స్ రెస్పెక్టివ్లీ. అర్థమైంది కదా. తర్వాత ఫీమేల్ గ్యామెటోఫైట్స్ ఇన్ దీస్ ప్లాంట్స్ ఆర్ రీటైన్డ్ ఆన్ పేరెంట్ స్పోరోఫైట్స్. ఓకే, పేరెంట్ స్పోరోఫైట్స్ మీద రీటైన్డ్ అవుతాయి. సరేనా, ఈ జైగోట్స్ అనేవి డెవలప్మెంట్ ఎంబ్రియోస్ కి ఫీమేల్ గ్యామెటోఫైట్ లో జరుగుతుంది. సరేనా, విత్ ఇన్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్స్. ఓకే, దిస్ ఈవెంట్ ఇస్ ప్రికర్సర్ టు సీడ్ హ్యాబిటెట్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో యంగ్ ఎంబ్రియోస్ అది ఫీమేల్ గ్యామెటోఫైట్స్ లో జరుగుతుంది, ఫీమేల్ గ్యామెటోఫైట్స్ లోపల. కాబట్టి ఈ ఈవెంట్ ని మనం ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ప్రీకర్సర్ టు సీడ్ హ్యాబిటెట్ అంటాం. ఇది కన్సిడర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎవల్యూషన్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, టెరిడోఫైట్స్ మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్. జైలోప్సిడియా 4 classes. ఫస్ట్ జైలోప్సిడాలు జైలోటం, జైలోప్సిడా జైలోటం. నెక్స్ట్ లైకోప్సిడాలు సెలాజినెల్ లైకోపోడియం, లైకోప్సిడా లైకోపోడియం సెలాజినెల్. స్పినోప్సిడాలు ఈక్విసెటం, టీరోప్సిడాలు టీరీస్ హెడియాంటు డ్రయోప్టెరిస్. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ మగప్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి మనం. సరేనా, జైలోప్సిడా జైలోటం, లైకోపోడియం సెలాజినెల్లా, స్పినోప్సిడా ఈక్విసెటం, టీరోప్సిడా డ్రయోప్టెరిస్ టెరిస్ హెడియాంటం. సరేనా, 3 ఇక్కడ స్పినోప్సిడాలు ఈక్విసెటం, జైలోప్సిడాలు జైలోటం. ఓకే, లైకోప్సిడాలు సెలాజినెల్లా, లైకోపోడియం. నెక్స్ట్ జిమ్నోస్పర్మ్స్ చూద్దాం. జిమ్నోస్పర్మ్స్ అనేవి ప్లాంట్స్ in which ovules are not enclosed by any ovary wall and remain exposed. Sorry, first important point here. Ovules are not enclosed by any ovary wall and remain exposed. Sorry, both before and after fertilization. These statements are important. Okay, neat example. The seeds that develop post fertilization are not covered. ఇక్కడ నేకెడ్ సీడ్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఓకేనా, సీడ్స్ అనేవి నేకెడ్ ఉంటాయి. జిమ్నోస్పర్మ్స్ లో ఏమేమి ఉంటాయి చూద్దాం. జిమ్నోస్పర్మ్స్ లో మీడియం సైజ్ ట్రీస్ నుండి టర్ల్ ట్రీస్ అండ్ స్ట్రోప్స్ కూడా ఉంటాయి. సరేనా, వన్ ఆఫ్ ద జిమ్నోస్పర్మ్స్ ఇక్కడ చూడండి, జాయింట్ రెడ్వుడ్ ట్రీ సికోయా is one of the tallest tree species. ఓకేనా, the giant redwood tree sequoia one of the tallest tree species. సరేనా, రూట్స్ అనేవి ట్యాప్ రూట్స్ ఉంటాయి. జస్ట్ మార్క్ చేసుకుందాం, అడుగుతారు. రూట్స్ ఇన్ జనరల్ చూసుకుంటే ఇన్ జనరల్ ఫంగల్ అసోసియేషన్ ఉంటాయి మైకోరైజా ఫార్మ్ చేయడానికి. మైకోరైజా ఫార్మ్ చేస్తే పైనస్. ఓకే, అదే కానీ సైకస్ లో చూసుకుంటే సైకస్ అనే దాంట్లో స్పెషలైజ్డ్ రూట్స్ కాల్డ్ కొరలాయిడ్ రూట్స్ ఉంటాయి. ఓకే, నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియాతో. సరేనా, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఈ స్టేట్మెంట్స్ జనరల్లీ ట్యాప్ రూట్స్ ఉంటాయి. అదే కొన్నిట్లో పైనస్ ప్లాంట్ లో అయితే మైకోరైజా ఉంటాయి. మైకోరైజా అంటే రూట్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఫంగల్ అసోసియేషన్. ఓకే, రూట్స్ ఫంగల్ అసోసియేషన్ లో ఉంటాయి. అదే సైకస్ లో చూసుకుంటే కొరలాయిడ్ రూట్స్ ఉంటాయి. ఆ కొరలాయిడ్ రూట్స్ ఏంటి అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా ఉంటుంది రిలేషన్షిప్ లో. ఓకేనా, నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా ఉంటుంది. ఇక్కడ చూడండి స్టెమ్స్, ఇది రూట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టెమ్స్ చూద్దాం. స్టెమ్స్ అన్బ్రాంచ్డ్ అయితే సైకస్, బ్రాంచ్డ్ అయితే పైనస్. ఓకేనా, పైనస్ అండ్ సెడ్రస్. ఓకే, అన్బ్రాంచ్డ్ అయితే సైకస్. ఓకేనా, బ్రాంచ్డ్ అయితే పైనస్ సెడ్రస్. ఓకే, బ్రాంచ్డ్ అయితే పైనస్ అండ్ సెడ్రస్, అన్బ్రాంచ్డ్ అంటే సైకస్. ఓకే, మైకోరైజా పైనస్, సైకస్ అంటే స్మాల్ స్పెషలైజ్డ్ రూట్స్ కాల్డ్ కొరలాయిడ్ రూట్స్. అనా ఇది ఏంటో ఉండండి, నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా. ఓకే, లీవ్స్ చూసుకుందాం. లీవ్స్ అనేవి సింపుల్ అయినా కాంపౌండ్ అయినా ఉంటాయి. ఓకే, లీవ్స్ సింపుల్ ఆర్ కాంపౌండ్. సరేనా, మనం సైకస్ లో చూసుకుంటే సైకస్ లో పిన్నేట్ లీవ్స్ ఉంటాయి. పిన్నేట్ లీవ్స్ పర్సిస్ట్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. ఓకే, the leaves in gymnosperms are well adapted to withstand extremes of temperature, humidity. ఓకే, అర్థమైంది. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కూడా విత్స్టాండ్ అవుతాయి.
కోనిఫర్స్ కోన్ లైక్ కాబట్టి నీడిల్ లైక్ లీవ్స్ ఉంటాయి. ఓకే, టు రెడ్యూస్ ద సర్ఫేస్ ఏరియా అంటే వాటర్ లాస్ తక్కువ చేయడానికి. అలాగే థిక్ క్యూటికల్ ఉండేది, సంకెన్ స్టొమాటో కూడా ఉండేది. ఓకే, వాటర్ లాస్ తగ్గించడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ అన్ని మార్క్ చేస్తాం. ఫస్ట్ హెట్రోస్పోరస్ అంటే 2 kinds ఆఫ్ స్పోర్స్ వస్తాయి, హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్, మెగాస్పోర్స్. ఓకే, హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్. ఓకే, 2 kinds of spores are produced within sporangia that are borne on sporophylls, which are arranged spirally along an axis to form lax or compact strobili or cones. Okay, ఇక్కడ ఏం లేదు, కోన్స్ అన్నా స్ట్రోబైలై అన్నా లాక్స్ ఇవన్నీ ఒకటే. ఏంటంటే ఏం చెప్తున్నాడంటే ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా రో లాగా స్పైరల్ షేప్ లో ఇట్లా అరేంజ్ అయి ఉంటాయి అని చెప్తున్నాడు ఒక యాక్సిస్ లో. ఓకే, ఏంటి అంటే స్పోర్స్ అన్ని స్పోరాంజియాలో స్పోరోఫిల్స్ మీద ఉంటాయి. అవన్నీ ఇట్లా స్పైరల్లీ ఒకదాని మీద ఒకటి ఇట్లా అరేంజ్ అయితే. ఓకే, స్పైరల్లీ వీటన్నిటిని కలిపి కోన్స్ అంటాం. ఓకే, కోన్స్ చూసుంటాం కదా మనం. ఇక్కడ ఇవ్వలేదు, తర్వాత చూద్దాం. స్ట్రోబైలీ బేరింగ్ మైక్రోస్పోరోఫిల్స్ అండ్ మైక్రోస్పోరాంజియా ఆర్ కాల్డ్ మైక్రోస్పోరాంజియా అంటే చిన్న స్పోరోఫిల్స్, చిన్న స్పోరాంజియా ఉన్నవన్నీ మేల్ స్ట్రోబైలీ అంటాం. ఓకే, మేల్ స్పోరాంజియా ఆర్ మైక్రోస్పోరాంజియా అంటాం. ఓకే, ఈ మైక్రోస్పోర్స్ అన్ని మేల్ గ్యామెటోఫైట్ గా వస్తాయి. తర్వాత హైలీ రెడ్యూస్ అంటే హ్యాప్లాయిడ్ కాబట్టి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దిస్ రెడ్యూస్డ్ గ్యామెటోఫైట్ ఈస్ కాల్డ్ పాలెన్ గ్రెయిన్. ఓకే, దీన్ని పాలెన్ గ్రెయిన్ అంటాం. ఓకే, డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరిగింది అంటే మైక్రోస్పోరాంజియాలోనే జరిగింది. ఓకే, ఈ కోన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మెగాస్పోరోఫిల్స్ ఉంటాయో వీటిలో ఓవ్యూల్స్ ఉంటాయి. ఓకేనా, ద కోన్స్ బెరింగ్ మెగాస్పోరోఫిల్స్ విత్ ఓవ్యూల్స్ ఆర్ మెగాస్పోరాంజియా ఆర్ కాల్డ్ మ్యాక్రోస్పోరాంజియేట్ ఆర్ ఫీమేల్ స్ట్రోబైలీ. తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ కోన్స్ ఆర్ స్ట్రోబైలీ మే బి బోర్న్ ఆన్ ద సేమ్ ట్రీ. ఓకే, ఇక్కడ చూసుకుంటే మేల్ ఆర్ ఫీమేల్ కోన్స్ ఆర్ స్ట్రోబైలీ మే బి బోర్న్ ఆన్ ద సేమ్ ట్రీ పైనస్. ఓకేనా, మే బి బోర్న్ ఆన్ ద సేమ్ పైనస్. ఓకేనా, అర్థమైంది కదా. ఈ పైనస్ లో అనేది మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ స్ట్రోబైలీ మే బి బోర్న్ ఆన్ ఇవన్నిట్లో ఒకే దాంట్లో వస్తాయి. ఓకేనా, కానీ ఈ సైకస్ లో చూసుకుంటే మేల్ కోన్స్ అండ్ మెగాస్పోరోఫిల్స్ ఆర్ బోర్న్ ఆన్ డిఫరెంట్ ట్రీస్. సరేనా, ఇది డిఫరెంట్. ఓకేనా, దీంట్లో మాత్రం డిఫరెంట్. The megaspore mother cell, next to the megaspore mother cell, is differentiated from one of the cells of the nucleus. Nucellus. Okay, nucellus అనేది protected annulus and composite structure దీని మొత్తం కలిపి ఓవ్యూల్ అంటాం. ఓకేనా, nucellus అనేది protected by annulus and composite structure ఇదంతా కలిపి ఓవ్యూల్ అంటాం. ఓకేనా, ఓవ్యూల్స్ అనేవి ఎక్కడ ఉంటాయో చూద్దాం. మెగాస్పోరోఫిల్స్ మీద బాంబ్ అయితే. ఓకే, ఇవన్నీ క్లస్టర్ అయ్యి ఫీమేల్ కోన్స్ అయితే. సరేనా, మెగాస్పోర్ మదర్ సెల్ తర్వాత మియోటికలీ డివైడ్ అయ్యి 4 మెగాస్పోర్స్ వస్తాయి. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఎన్ని మెగాస్పోర్స్ వస్తాయి అంటే 4 మెగాస్పోర్స్ వస్తాయి. వన్ ఆఫ్ ద మెగాస్పోర్స్ ఎన్క్లోజ్ డెవలప్స్. చూడండి, నెక్స్ట్ one of the megaspores enclosed within the megasporangium develops into a multicellular female gametophyte that bears 2 or more archegonia or female sex organs. ఓకేనా, ఈ మెగాస్పోర్ అనేది ఒకటి ఏదైతే ఉందో ఒక మైక్రోస్పోరాంజియంలో అది మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ గా అయ్యి దానికి ఒక్కొక్క దానికి 2 or more ఆర్కిగోనియా ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఉంటాయి. సరేనా, ఈ మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ కూడా లోపలే ఉంటుంది మెగాస్పోరాంజియం లోపల. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్. అన్లైక్ బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్ in gymnosperms the male and the female gametophytes do not have an independent free-living existence. అంటే ఇండిపెండెంట్ గా బతకలేవు, దీని మీదే ఉంటాయి. ఓకేనా, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు ఇక్కడ గ్యామెటోఫైట్స్. ఓకేనా, ఇవి స్పోరాంజియా లోపలే ఉంటాయి స్పోరోఫైట్స్ మీద. ఓకే, పాలెన్ గ్రెయిన్ అనేది అవుతుంది, ఇది రిలీజ్డ్. ఓకే, ఇది రిలీజ్ అవుతుంది ఎయిర్ కరెంట్స్ ద్వారా పాస్ అయ్యింది. ఎయిర్ కరెంట్స్ ద్వారా వెళ్ళిద్ది. తర్వాత కాంటాక్ట్ అయినప్పుడు పాలెన్ ట్యూబ్ వచ్చింది. ఇక్కడ పాలెన్ ట్యూబ్ ఫస్ట్ వచ్చింది దీంట్లోనే. ఓకేనా, pollen tube carrying the male gametes grows towards the archegonia in the ovules and discharge their contents near the mouth of the archegonia. సరేనా, ఇది ప్రాసెస్. ఓకేనా, పాలెన్ ట్యూబ్ అనేది క్యారింగ్ చేసిద్ది, మేల్ గ్యామెట్స్ ని క్యారీ చేసి ఆర్కిగోనియా వైపు తీసుకెళ్ళిద్ది, ఓవ్యూల్స్ లో డిశ్చార్జ్ చేసిద్ది. ఓకేనా, మౌత్ దగ్గర, ఆర్కిగోనియా మౌత్ దగ్గర. తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతుందా, ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ అనేది డెవలప్ అయింది దేనిలో, ఎంబ్రియోలో. అండ్ ఓవ్యూల్స్ అనేవి సీడ్స్ అయితే. ఓకే, ఈ సీడ్స్ అనేవి నాట్ కవర్డ్. ఓకేనా,
Angiosperms చూద్దాం. Unlike the gymnosperms, where the ovules are naked, in the angiosperms or flowering plants, ఓకేనా, ఇన్ ద angiosperms లో కానీ అదే వీటిని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం కానీ ఈ పాలిన్ గ్రెయిన్స్ అండ్ ఓవ్యూల్స్ అనేవి డెవలప్ అయితే స్పెషలైజ్ స్ట్రక్చర్ కాల్ ఫ్లవర్స్ లో, ఓకేనా. ఆ తర్వాత ఈ angiosperms లో సీడ్స్ అనేవి కవర్డ్ ఉంటాయి, ఓకే, ఎన్క్లోజ్డ్ ఇన్ ఫ్రూట్స్, ఓకే. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ఎక్సెప్షనల్లీ లార్జ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ అకరింగ్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ హ్యాబిటేట్స్ ఇక్కడ, ఓకేనా. తర్వాత సైజ్ చూస్తే స్మాలెస్ట్ అనేది ఉల్ఫియా ఉంటుంది, తర్వాత యూకలిప్టస్ ఉంటుంది హైయెస్ట్, ఓకే. తర్వాత అదర్ కమర్షియల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ 2 క్లాసెస్ ఉంటాయి, ఓకేనా. ద డైకాటిల్డన్స్ అండ్ మోనోకాటిల్డన్స్, ఓకే. డైకాటిల్డన్, మోనోకాటిల్డన్, గ్రాస్, స్మాల్ ఫ్లవర్స్ ఏమన్నా, ఓకేనా. ఓకే, ఇది యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ టెరిడోఫైట్స్ అండ్ బ్రయోఫైట్స్ అండ్ ఆల్గే, ఓకే. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ లో, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్గే, ఓకేనా. బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్గే అంటే మెయిన్ గా పిగ్మెంట్స్, ఓకేనా. క్లాసిఫికేషన్ బేసిస్ ఏంటి అంటే పిగ్మెంట్స్, మెయిన్ పిగ్మెంట్స్. ఆ తర్వాత చూడండి, బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉన్నప్పుడు ఈ క్లాసెస్ క్లోరోఫైసి అనేది ఎందుకు గ్రీన్ ఆల్గే అంటాం, బ్రౌన్ ఆల్గే అంటాం, రెడ్ ఆల్గే అంటాం, ఎందుకంటే ఈ రెండు మెయిన్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే పిగ్మెంట్స్ అండ్ స్టోర్డ్ ఫుడ్, ఓకేనా. ఫస్ట్ మెయిన్ పిగ్మెంట్స్, ఓకే. ఇక్కడ క్లోరోఫిల్ అనేది ఏబి ఉండేది, ఇక్కడ ఏసి ఫ్యూకోజాంతిల్ ఉండేది, ఇక్కడ ఏడి ఫైకో ఎరిథ్రిన్ ఉంది, సరేనా. బిసిడి ఎక్స్ట్రా ఫ్యూకోజాంతిన్, ఎక్స్ట్రా ఫైకో ఎరిథ్రిన్. ఫైకో ఎరిథ్రిన్ వల్ల రెడ్ కలర్ వస్తుంది, ఫ్యూకోజాంతిన్ వల్ల బ్రౌన్ కలర్ వస్తుంది. క్లోరోఫిల్ ఏబి బి వల్ల క్లోరోఫైసికి గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇది మెయిన్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. అలాగే ఇక్కడ స్టోర్డ్ ఫుడ్స్ లో చూస్తే కూడా డిఫరెన్స్ చూద్దాం. స్టార్చ్, మాగ్నెటాల్ లామినారిన్, ఫ్లోరిడియన్ స్టార్చ్, ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇంకా బ్రౌన్ ఆల్గేలో అయితే ఆల్జిన్ ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకే. బ్రౌన్ ఆల్గేలో ఆల్జిన్ ఉండదు, ఓకేనా. అండ్ సెల్యులోస్ ఇక్కడేమో పెక్టిన్ అండ్ పాలిఎస్టర్స్ ఉంటాయి, ఓకే. మెయిన్ బేస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇదే, ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. When and where does reduction division take place in the life cycle of a liverwort, a moss, a fern, a gymnosperm and an angiosperm? Reduction division అంటే ఏంటి? రిడక్షన్ డివిజన్ అంటే మియోసిస్, ఓకేనా. ఈ మియోసిస్ ఎక్కడ జరిగిందో చూద్దాం. లివర్వోట్ అండ్ మోస్ అనేవి బ్రయోఫైట్స్, ఫర్న్ అనేవి జిమ్నోస్పర్మ్, ఓకే. ఫర్న్ అనే టెరిడోఫైట్స్ అన్నిట్లో చూద్దాము. యాంజియోస్పర్మ్స్ లో అయితే మియోసిస్ అనేది తర్వాత జరిగింది, ఫ్లవర్స్ లో వచ్చిన తర్వాత పాలిన్ గ్రెయిన్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత రిడక్షన్ జరిగింది, సరేనా. ఇక్కడ రిడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే చూపిస్తున్నానండి. ఇక్కడ జరుగుతుంది ఓవ్యూల్స్ ఆర్ బోర్న్ ఆన్ ఇక్కడ మెగాస్పోరోఫిల్స్ కదా. ఈ తర్వాత చూడండి, వన్ ఆఫ్ ద మెగాస్పోరోసైడ్స్ ఎన్క్లోజ్ విత్ ఇన్ మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్. ఇక్కడ మెగాస్పోర్ అనేది మదర్ సెల్, మదర్ సెల్, సరేనా. ఇది గుర్తుపెట్టుకోండి, మెగాస్పోర్ మదర్ సెల్ డివైడ్స్ మియోటికల్లీ, ఓకే. దీంట్లో ఇక్కడ జరుగుతుంది, ఓకేనా. ఇది రిడక్షన్ డివిజన్. జిమ్నోస్పర్మ్స్ లో ఇక్కడ రిడక్షన్ డివిజన్, మెగాస్పోర్ మదర్ సెల్ లో రిడక్షన్ డివిజన్ జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ రిడక్షన్ డివిజన్ ఎక్కడ జరుగుతుంది అంటే టెరిడోఫైట్స్ లో. ఇక్కడికి వచ్చేసిన తర్వాత డామినెంట్ ప్లేస్ అనేది అయితే ఇక్కడ స్పోరోఫైట్. సో మెగాస్పోర్స్, మైక్రోస్పోర్స్ అనేవి జర్మినేట్ అయ్యి మేల్ గెమటోఫైట్స్ వస్తాయి, సరేనా. ఫీమేల్ గెమటోఫైట్స్ అక్కడే ఉంటాయి, సరేనా. ఇక్కడ యంగ్ ఎంబ్రియోస్ లో ఫామ్ అవుతాయి అనేది ఫీమేల్ గ్యామెటోఫైట్స్ లోనే జరిగింది, ఓకేనా. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్యామెటోఫైట్ లోనే జరిగింది, ఓకేనా. రిడక్షన్ డివిజన్ గ్యామెటోఫైట్స్ లో జరిగింది దీంట్లో, ఓకే. తర్వాత మోసెస్ లో కూడా జరిగాడు కదా. మోసెస్ లో కూడా అంటే ఇక్కడ సెక్చువల్ రిప్రొడక్షన్ ఆర్కిగోనియాలో జరిగింది కదా. జైగోట్ అనేది డెవలప్ స్పోరోఫైట్ లో మోసెస్ అనేవి ఎలాబరేట్ గా ఉంటాయి, అక్కడ స్పోర్స్ ఫామ్ అయితే, ఓకేనా. అక్కడ జరిగింది. లివర్వర్ట్స్ లో కూడా అంతే, ఓకేనా. నేమ్ 3 groups of plants that bear archegonia. Briefly describe the life cycle of any one of them, ఓకేనా. 3 groups of plants అంటే ఏమేమి? బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, ఓకే. ఈ 3 గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్ లో ఆర్కిగోనియా అనేది ఉండిద్ది. ఆర్కిగోనియా లైఫ్ సైకిల్ ఒకటంటే ఏదో ఒక దాని లైఫ్ సైకిల్ వేసేయండి, చెప్పేయండి, ఓకే అయిపోయింది.
Ploidy of the proteinimal cells. Okay, na? Proteinimal cell of the mass, haploid. Primary endosperm nucleus in dicot, diploid. Deep cell of the mass, haploid. Prothallus of the fern, diploid. Germ cell in Markantia, diploid. Markantia, sorry, haploid. And ovum of a liverwort, out a haploid. Zygote of a fern, okay. Economic importance of algae and gymnosperms. Okay, first gymnosperms చూద్దాం. జిమ్నోస్పర్మ్స్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ మనకి ఎన్సీఆర్టీలో చూసుకుంటే ఏమి ఇచ్చాడంటే మెయిన్ ఇవే పైనస్ లో మైక్రోరైజా ఉండి సైకల్స్ ఉండి నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగింది. అంటే ఇక్కడ దీనికి ఎకనామిక్ ఇంపార్టెన్స్ అంతేం లేదు యాక్చువల్ గా జిమ్నోస్పర్మ్స్ కి. వీటి వల్ల నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా ఉండటం వల్ల ఏమన్నా యూజ్ అయింది అంతే. క్యూటికల్స్ అండ్ స్టొమాటా రెడ్యూస్ వాటర్ లాస్. ఓకే, ఆల్గేలో చూద్దాం. ఆల్గే ఎకనామిక్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది, ప్రతిదానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆల్గే ఎకనామిక్ ఇంపార్టెన్స్ చూద్దాం ఒక్కొక్క దాంట్లో. ఫస్ట్ ఆల్గే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఇక్కడ ఉంది చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అనేది ఆల్గే దీని ద్వారా జరిగింది. తర్వాత పోర్ఫైరియా, లామినేరియా, సార్గాజం ఇవన్నీ కలిసి ఫుడ్ లాగా యూజ్ అయితే ఉన్నారు. ఓకే, పోర్ఫైరియా, లామినేరియా, సార్గాజం ఫుడ్ లాగా యూజ్ అయితే ఉన్నారు. ఆ తర్వాత హైడ్రోకొల్లాయిడ్స్ ఉంటాయి లైక్ ఆల్జిన్ బ్రౌన్ ఆల్గేలో. ఓకే, రెడ్ ఆల్గే ఏమో హైడ్రోకొల్లాయిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, వాటర్ హోల్డింగ్ సబ్స్టెన్సెస్. ఇదేమో ఆల్జిన్, ఇదేమో కెర్రజిన్. రెడ్ ఆల్గే ఇది కమర్షియల్ గా యూజ్ అయితే అంటున్నారు. మళ్ళీ అగార్ అనేది ఏదైతే ఉందో కమర్షియల్ ప్రొడక్ట్స్, ఇది జెలీడియం అండ్ గ్రాసిలేరియా నుండి వస్తాయి. ఏంటంటే మైక్రోబ్స్ ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ ఐస్ క్రీమ్స్ అండ్ జెల్లీస్ కూడా అవుతుంది, ఐస్ క్రీమ్స్ అండ్ జెల్లీస్. ఓకే, అగార్ అనేది జెలీడియం, గ్రాసిలేరియా. ఓకే, మైక్రోబ్స్, మళ్ళీ ప్రిపరేషన్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ జెల్లీస్. ఓకేనా. నెక్స్ట్ క్లోరెల్లా అనేది చూసుకుంటే యూనిసెల్యులర్ ఆల్గా ఇది. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ సప్లిమెంట్ గా వాడతారు స్పేస్ ట్రావెల్. ఓకేనా, క్లోరెల్లా అనేది యూనిసెల్యులర్ ఆల్గా, ప్రోటీన్స్ లో రిచ్ ఉంటుంది, ఫుడ్ సప్లిమెంట్ బై స్పేస్ ట్రావెల్. సరేనా, క్లోరెల్లా కూడా వాడతారు ప్రోటీన్ సప్లిమెంట్. ఓకే, both gymnosperms and angiosperms get, then why are they classified separately? ఓకేనా, ఇక్కడ చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, అన్లైక్ జిమ్నోస్పర్మ్స్ అంటే జిమ్నోస్పర్మ్స్ లో కాకుండా ఇక్కడ ఓవ్యూల్స్ నేకెడ్ జిమ్నోస్పర్మ్స్ లో, కానీ యాంజియోస్పర్మ్స్ లో మాత్రం పాలన్ గ్రెయిన్స్ అండ్ ఓవ్యూల్స్, ఇట్లా పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి, ఇట్లా పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి, ఇక్కడ ఓవ్యూల్ ఉండేది. ఓకేనా, ఇది మొత్తం అనేది ఒక ఫ్లవర్ అనే స్ట్రక్చర్ లో ఉంటాయి. సరేనా, అదే ఇంతే కాకుండా యాంజియోస్పర్మ్స్ సీడ్స్ వచ్చిన తర్వాత కూడా అవి సీడ్స్ అనేవి ఫ్రూట్స్ లోపల ఎన్క్లోజ్ అయ్యాయి. ఓకేనా, సీడ్స్ అనేవి ఫ్రూట్స్ లోపల ఉంటాయి. కానీ జిమ్నోస్పర్మ్స్ లో ఏంటిది మెయిన్ నేకెడ్ సీడ్స్ ఉంటాయి. ఓకేనా, జిమ్నోస్పర్మ్స్ నేకెడ్ సీడ్స్ ఉంటాయి. ఇదే మేజర్ డిఫరెన్స్. ఓకేనా. హెటెరోస్పోరీ అంటే మనం చూసుకుంటే మైక్రోస్పోర్, మెగాస్పోర్స్ అని 2 డిఫరెంట్ స్పోర్స్ రావటం. ఓకే, 2 డిఫరెంట్ స్పోర్స్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్టిలైజేషన్ అప్పుడు హెల్ప్ అయ్యి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఓకేనా, సేమ్ అయితే అంత రావు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే జిమ్నోస్పర్మ్స్ లో వస్తాయి, యాంజియోస్పర్మ్స్ లో వస్తాయి, ఇట్లా హెటెరోస్పోర్స్ వస్తాయి. ఓకేనా, ఇవన్నీ ఆంథ్రిడియా మేల్ సెక్స్ ఆర్గన్, ఫీమేల్ సెక్స్ ఆర్గన్. డిప్లాంటిక్ అంటే డైప్లాంటిక్ అంటే 2n ఉన్న ప్లాంట్ అంటే డిప్లాయిడ్ ప్లాంట్. ఓకే, డిప్లాయిడ్ ప్లాంట్. స్పోరోఫిల్ అనేది స్పోర్ బేరింగ్ పార్ట్. ఓకేనా, స్పోర్ బేరింగ్ పార్ట్. ఓకే, లీఫ్ లైక్ ఉంటుంది. ఐసోగ్యామీ అంటే సేమ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్, అంటే సేమ్ సైజ్ గ్యామెట్స్, సేమ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ వచ్చింది. ఓకేనా, సేమ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్, సేమ్ సైజ్ గ్యామెట్స్. ఓకేనా, ఫ్యూజ్ అయితే దాన్ని ఐసోగ్యామీ అంటారు. ఓకే, ప్రోటోనిమా అనేది మోసెస్ దాంట్లో ఉండింది. ఒకసారి చూడండి, రెఫర్ చేయండి. ఓకే, అయితే డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం, క్లైమిడోమోనాస్. మ్యాథ్స్ చేద్దాం. క్లైమిడోమోనాస్ ఆల్గే, ఫైకస్ జిమ్నోస్పర్మ్, సెలాజినెల్లా టెరిడోఫైట్, స్పాగ్నమ్ మాస్. ఓకేనా, మ్యాచింగ్ అయిపోయింది.
ఇక్కడ ఆల్గేలో డిఫరెన్స్ అడుగుతున్నాడు, లివర్ వర్డ్స్ కి మాస్క్ అడుగుతున్నాడు. ఆల్గే చదువు ఒకసారి రెఫర్ చేద్దాం, ఇది బ్రయోఫైట్స్ రెఫర్ చేద్దాం, హోమోస్పోరస్ అండ్ టెరిడోఫైట్స్ చూద్దాం, అండ్ జిమ్నోస్పోమ్స్. ఓకే, మొత్తం ఒకసారి రివైజ్ చేద్దాం. జిమ్నోస్పోమ్స్ ఓకేనా, జిమ్నోస్పోమ్స్ ఫస్ట్ జిమ్నోస్పోమ్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ అడిగాడు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఓవ్యూల్స్ అనేవి అండ్ ఓవరీ వాల్ లో ఎన్క్లోజ్ అవ్వట్లేదు ఓవరీ వాల్ తో. ఓకే, కాబట్టి అవి ఎక్స్పోజ్డ్ ఉంటాయి సరేనా, అండ్ ఇవి రిమైన్ ఎక్స్పోజ్డ్ బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ సరేనా. బిఫోర్ ఫర్టిలైజేషన్ అండ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ 2 సార్లు ఉంటుంది. ఓకేనా, ఇది మనకు క్వశ్చన్ అడగచ్చు కాబట్టి గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ ఆ సీడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో పోస్ట్ ఫర్టిలైజేషన్ తర్వాత ఉన్నాయి, అవి కవర్డ్ అయి ఉండవు. అసలు ముందలే కవర్ అవ్వకపోతే ఓవ్యూల్స్, తర్వాత సీడ్స్ ఎలా కవర్ అవుతాయి? సో సీడ్స్ అనేవి నేకెడ్. ఓకేనా, ఈ జిమ్నోస్పర్మ్స్ లో చూసుకుంటే మీడియం సైజ్ ట్రీస్ ఆర్ టాల్ ట్రీస్ అండ్ shrubs అన్ని ఉంటాయి. ఓకేనా, ఈ తర్వాత జైంట్ రెడ్ వుడ్ ట్రీ సెకోయా వన్ ఆఫ్ ద టాలెస్ట్ ట్రీ స్పీసీస్ అన్న. ఈ సెకోయా అనేది ఏదైతే ఉంది అది వన్ ఆఫ్ ద టాలెస్ట్ ట్రీ స్పీసీస్. ఓకేనా, ఇక్కడ రూట్స్ ఏమన్నా అనుకుంటే జనరల్ ట్యాప్ రూట్స్. ఓకేనా, వీటిల్లో కొన్నిట్లో ఫంగల్ అసోసియేషన్ ఉంటుంది. ఫంగల్ అసోసియేషన్ ఉన్నప్పుడు దాన్ని మైకోరైజా అంటాం, మైకోరైజా ఆర్ పైనస్. ఓకేనా, మైకోరైజా ఆర్ పైనస్. ఇంకోటి కొన్నిట్లో ఏంటంటే సైకస్, సైకస్ లో ఏముంటాయండి కొరలాయిడ్ రూట్స్, సి. ఓకేనా, సి ఫర్ సైకస్, సి ఫర్ కొరలాయిడ్ రూట్స్. వీటిలో గుర్తుపెట్టుకుని కొరలాయిడ్ రూట్స్ అనేవి నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా ఉండదు దీంట్లో. అసోసియేషన్ అసోసియేషన్ దీనికి ఉండదు నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా. తర్వాత ఇక్కడ స్టెమ్స్ చూసుకుంటే నెక్స్ట్ రూట్స్ అవుతుంది కదా, ఇప్పుడు స్టెమ్స్ ఉంటుంది. స్టెమ్స్ చూసుకుంటే సైకస్ లో అన్బ్రాంచ్డ్ ఉంటుంది, బ్రాంచ్డ్ అనేది పైనస్ అండ్ సెడ్రస్. ఓకేనా, బ్రాంచ్డ్ అనేది పైనస్ అండ్ సెడ్రస్. ఓకేనా, బ్రాంచ్డ్ అనేది పైనస్ అండ్ సెడ్రస్. లీవ్స్ అనేవి సింపుల్ అయినా ఉండొచ్చు, కాంపౌండ్ అయినా ఉండొచ్చు. లీవ్స్ అంత ఇంపార్టెంట్ లేదు. ఇక్కడ సైకస్ లో చూడండి పిన్నెట్ లీవ్స్ ఉండొచ్చు కొన్ని రోజులు, కానీ ఒక్కటి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి ఉండటానికి అడాప్టేషన్ జరిగింది. వెల్ అడాప్టెడ్ టు విత్స్టాండ్ ఎక్స్ట్రీమ్స్. ఓకేనా, లైక్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ అయినా, హ్యూమిడిటీ ఎక్స్ట్రీమ్ అయినా, విండ్ ఎక్స్ట్రీమ్ అయినా సరేనా. కోనిఫర్స్ లో చూసుకుంటే నీడి లైక్ లీవ్స్ ఉంటాయి, దీనికి రెడ్యూస్ ద సర్ఫేస్ ఏరియా. ఓకే, అలాగా కాకుండా నీడిలకే కాకుండా థిక్ క్యూటికల్ ఉండేది, సంకెన్స్ టొమాటో ఉండేది సరేనా. సంకెన్స్ టొమాటో కూడా ఉండేది వాటర్ లోస్ తగ్గించడానికి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ జిమ్నోస్పోమ్స్ అనేవి హెటెరోస్పోరస్. ఓకేనా, హెటెరోస్పోరస్ అంటే 2 కైండ్స్ ఆఫ్ స్పోర్స్ ఉంటాయి. ఓకేనా, అవి హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్, ఇంకోటేమో మెగాస్పోర్స్. ఓకేనా, ఆ తర్వాత అవి చూడండి ఆ 2 కైండ్స్ ఆఫ్ స్పోర్స్ ఉన్నాయి కదా, 2 కైండ్స్ ఆఫ్ స్పోర్స్ స్పోరాంజియా అనే దాంట్లోనే వచ్చేస్తాయి 2 సరేనా. స్పోరాంజియా, ఆ స్పోరాంజియాలోనే స్పోరోఫిల్స్ అనే దాని మీద ఉంటాయి. స్పోరోఫిల్స్ అంటే లీఫ్ లైక్ అని అనుకోండి, దాని లోపల చిన్న లీఫ్ లైక్. ఓకే, అట్లా లీఫ్ లైక్ ఆ స్పోరోఫిల్స్ మీద ఉంది. తర్వాత స్పైరల్లీ ఒక యాక్సిస్ లో స్పైరల్లీ. ఓకేనా, స్పైరల్లీ అరేంజ్ అవుతుంది. ఓకేనా, అన్ని కలిపి ఏం చేస్తుంటే లాక్స్ ఆర్ కాంపాక్ట్ స్ట్రోబెలే ఆర్ కోన్స్. ఓకేనా, తర్వాత కాంపాక్ట్ దీన్ని కోన్స్ కూడా అంటాం. ఓకే, తర్వాత స్ట్రోబెలే బేరింగ్ మైక్రోస్పోరోఫిల్స్, స్ట్రోబెలే బేరింగ్ మైక్రోస్పోరోఫిల్స్ అండ్ మైక్రోస్పోరాంజియా. ఓకేనా, మైక్రోస్పోరాంజియా ఆర్ కాల్డ్ మైక్రోస్పోరాంజియేట్ ఆర్ మేల్ స్ట్రోబెలే. ఓకేనా, మైక్రోస్పోరాంజియేట్ ఆర్ మేల్ స్ట్రోబెలే. ఇవి మైక్రోస్పోర్స్ అనేవి మేల్ గ్యామటోఫైటిక్ జనరేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, మేల్ గ్యామటోఫైటిక్ జనరేషన్ వచ్చేసి హైలీ రెడ్యూస్డ్. ఓకేనా, హైలీ రెడ్యూస్డ్ అండ్ కన్ఫైన్డ్ ఓన్లీ కొన్నిటికే సరేనా, కొన్నిటికే ఉంటుంది, అంటే కొన్ని సెల్స్ కి మాత్రమే ఉంటుంది. ఓకేనా, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఆ తర్వాత ఈ రెడ్యూస్ అయిన గ్యామటోఫైట్ ని పాలెన్ గ్రెయిన్ అంటాం, పాలెన్ గ్రెయిన్. ఓకేనా, ఈ పాలెన్ గ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మైక్రోస్పోరాంజియాలో జరిగింది. మైక్రోస్పోరాంజియా, ఈ కోన్స్ అనేవి మైక్రోస్పోరోఫిల్స్ ఉంటాయి కదా, వాటిని ఓవ్యూల్స్ ఆర్ మైక్రోస్పోరాంజియా, వీటన్నిటిని ఫీమేల్ దాన్ని ఏమంటామంటే మ్యాక్రోస్పోరాంజియేట్ ఆర్ ఫీమేల్ స్ట్రోబైలా అంటాం, ఫీమేల్ స్ట్రోబైలా. ఈ మేల్ ఆర్ ఫీమేల్ కోన్స్ ఆఫ్ స్ట్రోబైలా ఇవన్నీ సేమ్ ట్రీ మీద ఉండొచ్చు, ఇవన్నీ సేమ్ ట్రీ మీద ఉంటాయి. దీంట్లో పైనస్ లో ఇవన్నీ సేమ్ ట్రీ మీద ఉంది, కానీ సైకస్ లో చూసుకుంటే డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి.
సో డిఫరెంట్ రెసిపీ. ఓకే, తర్వాత ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది మార్క్ చేసుకోండి. మమ్మల్ని ఒకసారి క్వశ్చన్ అడిగారు, ఇంపార్టెంట్. ఓకే, మెగాస్పోర్ మదర్ సెల్ అనేది డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ ద న్యూక్లియస్. ఓకేనా, న్యూసెలస్ డిఫరెన్షియేట్ వన్ ఆఫ్ సెల్స్ ఆఫ్ న్యూసెలస్. ఈ న్యూసెలస్ అనేది ఎన్వలప్స్ ద్వారా ప్రొటెక్ట్ అయింది అండ్ ఈ కాంపోజిట్ స్ట్రక్చర్ మొత్తం కలిపి ఓవ్యూల్ అంటాం. ఓకే, ఓవ్యూల్. ఈ ఓవ్యూల్స్ అనేవి మెగాస్పోరోఫిల్స్ మీద బాండ్ అవుతాయి. ఓకే, ఇవన్నీ క్లస్టర్ అయ్యి ఫీమేల్ కోన్స్ అవుతాయి. సరేనా, క్లస్టర్ అయ్యి ఫీమేల్ కోన్స్ అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మియోసిస్ దేంట్లో జరిగింది అంటే మెగాస్పోర్ మదర్ సెల్. మెగాస్పోర్ మదర్ సెల్ మియోటికల్లీ ఏమైందంటే 4 మెగాస్పోర్స్ వస్తాయి. ఓకేనా, 4 మెగాస్పోర్స్ వస్తాయి. ఓకేనా, ఈ వన్ ఆఫ్ ద మెగాస్పోర్స్ ఏదైతే ఉందో మెగాస్పోరాంజియం లో ఇది మల్టీ సెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ అయితే. సరేనా, డెవలప్స్ ఇంటూ ఏ మల్టీ సెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్. ఓకేనా, దేని జరిగిందంటే 2 or more ఆర్కిగోనియా ఆర్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ వస్తాయి. ఓకేనా, ఈ మల్టీ సెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ దేంట్లో వచ్చింది, మెగాస్పోర్స్ లో వచ్చింది. దానికి మళ్ళీ ఏమొస్తాయి, 2 or more ఆర్కిగోనియా వస్తాయి ఆర్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. అంటే ఆర్కిగోనియా ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అంటాం. ఈ మల్టీ సెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ ఈ రీటైన్ అయింది మెగాస్పోరాంజియం లో. ఓకే, అన్లైక్ బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్, in gymnosperms, the male and the female gametophytes do not have an independent pre-living existence. ఓకేనా, వీటికి ఇండిపెండెంట్ ప్రీ-లివింగ్ ఎగ్జిస్టెన్స్ ఒక స్టేట్ ఉండదు. సరేనా, దాంట్లో బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్ లాగా ఇవి స్పొరాంజియా లోపలే ఉంటాయి. ఓకేనా, ద రిమైన్ విత్ ఇన్ స్పొరాంజియా. ఓకేనా, తర్వాత పాలన్ గ్రేడ్ అనేది రిలీజ్ అయింది దీంట్లో మైక్రోస్పొరాంజియం ద్వారా మేల్ సైడ్ అంతా. తర్వాత దేని ద్వారా క్యారీ అయ్యింది అంటే ఎయిర్ కరెంట్స్ ద్వారా క్యారీ అయ్యి తర్వాత కాంటాక్ట్ లోకి వచ్చేసింది దేంతో, ఓపెనింగ్ ఆఫ్ ద ఓవ్యూల్స్ బోర్న్ ఆన్ మెగాస్పోరోఫిల్స్. అన్న మెగాస్పోరోఫిల్స్ ఓపెనింగ్ ఆఫ్ ద ఓవ్యూల్స్ అన్న విత్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఓవ్యూల్స్ బోర్న్. ఓకేనా, ఎయిర్ కరెంట్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఓవ్యూల్స్ బోర్న్ ఆన్ మెగాస్పోరోఫిల్స్. ఓకేనా, తర్వాత పాలన్ ట్యూబ్ క్యారింగ్ ద మేల్ గ్యామెట్స్ చూస్తా ఉంటే గ్రోస్ టువర్డ్స్ ఆర్కిగోనియా ఇన్ ద ఓవ్యూల్. సరేనా, పాలన్ ట్యూబ్ అనేది ఏదైతే క్యారీ చేస్తుందో మేల్ గ్యామెట్స్ అది ఆర్కిగోనియా వైపు గ్రో అవుతుంది ఓవ్యూల్స్. తర్వాత ఆ కంటెంట్స్ ని నియర్ ద మౌత్ డిశ్చార్జ్ చేసి ఆర్కిగోనియా దగ్గర. ఓకే, మౌత్ ఆఫ్ ద ఆర్కిగోనియా. తర్వాత ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ అనేది ఎంబ్రియో అయింది. ఓవ్యూల్స్ అనేవి సీడ్స్ అవుతాయి. ఈ సీడ్స్ అనేవి కవర్ అవ్వవు, అందుకే నేకెడ్ సీడ్స్ అంటాం జిమ్నోస్పర్మ్స్ లో. ఇప్పుడు లివర్ మోట్ అండ్ మాస్ డిఫరెన్స్ చూద్దాం. ఓకే, అడిగాడు ఆ క్వశ్చన్. ఫస్ట్ మాసెస్ చూద్దాం. మాసెస్ లో ప్రిడామినెంట్ స్టేజ్ ఏది అంటే గ్యామెటోఫైట్ లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ప్రోటోనీమా స్టేజ్. ఇది ఏంటంటే డైరెక్ట్లీ స్పోర్ నుండి వస్తుంది. ఓకేనా, విచ్ డెవలప్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ స్పోర్. ఓకేనా, డైరెక్ట్లీ ఫ్రమ్ స్పోర్. ఇది ఏంటి అంటే క్రీపింగ్, గ్రీన్, బ్రాంచ్డ్, ఫ్రీక్వెంట్లీ ఫిలమెంటస్ స్టేజ్. ఓకేనా, ఫ్రీక్వెంట్లీ ఫిలమెంటస్ స్టేజ్ డైరెక్ట్ వచ్చేసింది. ఫస్ట్ స్టేజ్ అయినా కూడా ప్రోటోనిమా సో డైరెక్ట్లీ వచ్చేసింది స్పోర్ ఉండే. తర్వాత ఇది ఏంటి అంటే క్రీపింగ్ అంటే పాకుతూ గ్రీన్ కలర్ లో బ్రాంచ్డ్ గా ఇట్లా. ఫ్రీక్వెంట్లీ ఫిలమెంటస్ స్టేజ్, ఫిలమెంటస్ అంటే ఇట్లా ఉంటుంది, ఫిలమెంట్స్ లాగా డివైడ్ అయింది. ఓకేనా, ఇట్లా ఫిలమెంట్స్ లాగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ సెకండ్ స్టేజ్ లీఫీ స్టేజ్. ఓకేనా, ప్రో అంటేనే బిఫోర్ స్టేజ్. ఓకేనా, బిఫోర్ స్టేజ్. ఓకే, లీఫీ స్టేజ్ వచ్చింది. దేని డెవలప్ అయింది అంటే సెకండరీ ప్రోటీనిమా. ఇది ఇంపార్టెంట్. ఓకే, దేని నుండి డెవలప్ అయింది అని అడుగుతారు. సెకండరీ ప్రోటోనిమా ఎలా డెవలప్ అయింది అంటే ఒక లేటరీ బడ్ ద్వారా ఇట్లా ఉన్నదానికి ఇట్లా ఒక బడ్ లాగా డెవలప్ అయింది. ఓకే, ఫస్ట్. ఆ తర్వాత అప్రైట్ స్లెండర్ యాక్సెస్ బేరింగ్ స్పైరల్లీ అరేంజ్ లీవ్స్. అప్రైట్ స్లెండర్ యాక్సెస్ బేరింగ్ స్పైరల్లీ అరేంజ్ లీవ్స్. ఓకేనా, ఇట్లా స్పైరల్లీ అరేంజ్ లీవ్స్ ఉంటాయి. ఓకేనా, స్పైరల్లీ అరేంజ్ లీవ్స్. ఓకే, ఇవి సాయిల్ కి అటాచ్ అవుతాయి. ఎలా అటాచ్ అవుతాయి అంటే సాయిల్ కి ఎలా అటాచ్ అవుతాయి అంటే
మల్టీ సెల్యులర్ అండ్ బ్రాంచ్డ్ రైజోయిడ్స్. ఓకేనా, మల్టీ సెల్యులర్ అండ్ బ్రాంచ్డ్ రైజోయిడ్స్ ద్వారా ఈ స్టేజ్ కి ఏంటంటే సెక్స్ ఆర్గన్స్ వస్తాయి. ఓకే, సెక్స్ ఆర్గన్స్ ఉంటాయి ఈ స్టేజ్ లో. ఇంకా మల్టీ సెల్యులర్ బ్రాంచ్డ్ రైజోయిడ్స్ వచ్చిన తర్వాత సెక్స్ ఆర్గన్స్ వచ్చేస్తాయి. ఓకేనా, తర్వాత దీంట్లో వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఉంది అండ్ సెక్షువల్ ఉంది. వెజిటేటివ్ ఎలా జరిగింది అంటే ఫ్రాగ్మెంటేషన్, ఇది కామన్. ఓకే, వెజిటేటివ్ అంటే ఫ్రాగ్మెంటేషన్ పెట్టవచ్చు మీరు. అండ్ బడ్డింగ్ కూడా జరిగింది. సారీ, ఫ్రాగ్మెంటేషన్ అండ్ బడ్డింగ్. ఓకే, బడ్డింగ్ కూడా జరిగింది. ఇవన్నీ దేంట్లో జరుగుతుందంటే సెకండరీ ఫినిమోలో జరుగుతున్నాయి. ఓకే, సెకండరీ ప్రోటోనిమా. సెక్షువల్ రీప్రొడక్షన్ లో చూసుకుంటే సెక్స్ ఆర్గన్స్ అనేవి ఆంతరిడియా, ఆర్కిగోనియా, ఆంతరిడియా, ఆర్కిగోనియా ఇవనేది అపెక్స్ లో ఫామ్ అయితే. ఓకే, అపెక్స్ ఆఫ్ ద లీఫీ షూట్స్, ప్రొడ్యూస్ అట్ ద అపెక్స్ ఆఫ్ ద లీఫీ షూట్స్. ఫెర్టిలైజేషన్ తర్వాత జైగోట్ డెవలప్స్ ఇంటూ స్పోరోఫైట్. ఓకేనా, జరిగిన తర్వాత స్పోరోఫైట్ ఫామ్ అయింది. ఓకేనా, జైగోట్ అనేది స్పోరోఫైట్ అయితే ఫుడ్ సిటా క్యాప్సూల్ 3 parts ఉంటాయి. ఫుడ్ సిటా క్యాప్సూల్, ఫుడ్ సిటా క్యాప్సూల్. ఓకేనా, ఫుడ్ సిటా క్యాప్సూల్. ఈ స్పోరోఫైట్ ఇన్ మోసస్ అనేవి మోర్ ఎలాబరేట్ సరేనా దాన్ ఇన్ లివర్వర్డ్స్. ఇది మనం చూసాం కదా, స్పోరోఫైట్స్ అనేవి మోర్ ఎలాబరేట్ ఉంటాయి కదా. స్పోరోఫైట్స్ ఇన్ మోసస్ ఆర్ మోర్ ఎలాబరేట్ దాన్ ఇన్ లివర్వర్డ్స్. ఓకే, క్యాప్సూల్ లో అనేది స్పోర్స్ ఉంటాయి కదా, క్యాప్సూల్ లో స్పోర్స్ ఉంటాయి. స్పోర్స్ అనేవి మియోసిస్ ద్వారా ఫామ్ అవుతాయి. స్పోర్స్ అనేవి మియోసిస్ ద్వారా ఫామ్ అవుతాయి. ఈ మోసస్ అనేవి ఎలాబరేట్ మెకానిజం ఉంటుంది స్పోర్ డిస్పర్సల్. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యూనేరియా, పాలీట్రైకమ్, స్పాగ్నమ్. స్పాగ్నమ్ మోసెట్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూనేరియా, పాలీట్రైకమ్, స్పాగ్నమ్. ఫ్యూనేరియా, పాలీట్రైకమ్, స్పాగ్నమ్. నెక్స్ట్ లివర్ వర్డ్స్ చూద్దాం. లివర్ వర్డ్స్ అనేవి యూజువల్లీ మాయిస్ట్ షేడీ హ్యాబిటెట్స్ లో, బ్యాంక్స్ ఆఫ్ స్ట్రీమ్స్ లో, మార్షీ గ్రౌండ్ లో, డాంప్ సాయిల్, బార్క్ ఆఫ్ ట్రీస్ లో, వుడ్స్ లో ఇట్లా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఈ ప్లాంట్ బాడీ ఆఫ్ లివర్ వర్డ్ అనేది థాలాయిడ్. ఓకేనా, ఇది మార్కాన్షియా. ఓకే, ఎగ్జాంపుల్ మార్కాన్షియా ఇక్కడే రాసేస్తాను. మార్కాన్షియా. ఓకేనా, ప్లాంట్ బాడీ ఆఫ్ లివర్ వర్డ్ ఇస్ థాలాయిడ్. ఎగ్జాంపుల్ మార్కాన్షియా. థాలస్ అనేది డోర్సీ వెంట్రల్, డార్సమ్ పార్ట్, వెంట్రల్ పార్ట్ ఉంటుంది పైన కింద. ఈ రెండు అప్రెస్ట్ ఇట్లా సబ్స్ట్రేట్ కి కనుక ఇట్లా అప్రెస్ అయిపోతాయి, మొత్తం ఇట్లా ప్రెస్ట్ అయిపోతాయి. ఓకే, ఇట్లా అప్రెస్ట్ సబ్స్ట్రేట్ 2 rows లో ఉంటాయి. లీఫీ అపెండేజ్, స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్. ఓకేనా, సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్ చెప్పాను కదా. తర్వాత స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఆర్ 2 విధాలుగా, ఫ్రాగ్మెంటేషన్ ఆర్ బై స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అనేవి గెమ్మే ఆర్ సింగులర్ జెమ్మా. గెమ్మే అనేది ఉంటుంది. ఓకే, గెమ్మే అంటే ఏంటంటే గ్రీన్ మల్టీ సెల్యులర్ asexual buds which develop in small receptacles called gamma cups. గెమ్మా కప్స్ లో ఫామ్ అవుతాయి. అసలు గెమ్మే అంటే ఏంటి అంటే గ్రీన్ మల్టీ సెల్యులర్ అసెక్షువల్ బడ్స్. ఓకేనా, గెమ్మే అంటే బడ్స్ గెమ్మా కప్స్ లో ఉంటాయి. ఇవి థాలస్ మీద ఉంటుంది, థాలాయిడ్ స్ట్రక్చర్ మీద, థాలై మీద. ఈ గెమ్మే అనేది డిటాచ్ అయితే పేరెంట్ బాడీ మీద, తర్వాత జర్మినేట్ అయితే. ఇవి అసెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ ఏముంటుందంటే మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ అనేవి సేమ్ ఆర్ డిఫరెంట్ ఒకే దాని మీద లేకపోతే డిఫరెంట్ దాని మీద వస్తాయి. ఆ తర్వాత స్పోరోఫైట్ వచ్చింది. స్పోరోఫైట్ అప్పుడు ఫుడ్ సిటా క్యాప్సూల్ అవుతుంది. ఫుడ్ సిటా క్యాప్సూల్ అయిన తర్వాత మియోసిస్ జరిగింది. ఆఫ్టర్ మియోసిస్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ద క్యాప్సూల్. సరేనా, స్పోర్స్ అనేవి క్యాప్సూల్ లో ప్రొడ్యూస్ అవుతాయి. ఈ స్పోర్స్ అనేవి జర్మినేట్ అయ్యి ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్స్ వస్తాయి. సరేనా, ఈ స్పోర్ట్స్ అనేవి గ్యామెటోఫైట్స్ అయితే. సరేనా, నెక్స్ట్ ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్స్. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ ఏదో ఉంది. జిమ్నోస్పర్మ్స్ చెప్పేసాను, లివర్ వర్డ్ మోసెస్ చెప్పేసాను, రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. ఓకే, మెయిన్ ఇక్కడే చెప్పేస్తాను మీకు. రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే అర్థమైపోయింది. ఓకేనా, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే ఫస్ట్ చూసాం అనుకో. ఫస్ట్ గ్రీన్ ఆల్గే చూద్దాం. గ్రీన్ ఆల్గేలో ఫస్ట్ మెయిన్ ఏంటంటే పేరులో క్లోరోఫైసి, రొడోఫైసి అంటాం. గ్రీన్ ఆల్గే అంటే క్లోరోఫిల్ ఏ, బి ఉంటుంది. దీనిలో క్లోరోఫిల్ ఏ, డి, ఫైకోఎరిథ్రిన్. ఓకేనా, ఏ, డి, ఫైకోఎరిథ్రిన్. దాంట్లో క్లోరోఫిల్ ఏ, బి,
దీంట్లో ఏమో A D 5 ఓకేనా. తర్వాత ఫుడ్ చూసానుకో స్టార్చ్, ఫ్లోరిడియన్ స్టార్చ్, స్టోర్డ్ ఫుడ్ ఏంటంటే స్టార్చ్, ఫ్లోరిడియన్ స్టార్చ్ ఓకేనా. తర్వాత సెల్ వాల్ చూసామంటే దీంట్లో సెల్యులోస్ ఉంటుంది. గ్రీన్ ఆల్గేలో సెల్యులోస్ ఉంటుంది. బ్రౌన్ ఆల్గేలో రెడ్ ఆల్గేలో సెల్యులోస్ పెక్టిన్ అండ్ పాలిసల్ఫేట్ ఎస్టర్స్. ఓకే, సెల్యులోస్, పెక్టిన్ అండ్ పాలిసల్ఫేట్ ఎస్టర్స్ ఓకేనా. ఆ తర్వాత ఫ్లాజెల్లా నెంబర్ చూడండి. ఫ్లాజెల్లా నెంబర్ అండ్ పొజిషన్ ఆఫ్ ఇన్సర్షన్స్ చూడండి. ఫస్ట్ దీంట్లో అబ్సెంట్ అసలు రెడ్ ఆల్గేలో మొత్తానికి అబ్సెంట్ గా ఉంటాయి. దీంట్లో మాత్రం 2 to 8 ఉండి ఈక్వల్ గా ఉంటాయి. తర్వాత అపికల్ గా ఉంటాయి ఓకేనా. 2 to 8 ఈక్వల్ అండ్ అపైకల్. దీంట్లో ఏమో అబ్సెంట్ అసలు మొత్తానికి. ఓకే, దీంట్లో ఏమో మొత్తానికి అబ్సెంట్. ఓకే, తర్వాత హ్యాబిటెట్ చూసుకుంటే అవేమో ఫ్రెష్ వాటర్ ఓకేనా. ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్. ఇదేమో ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, ఇది కూడా సాల్ట్ వాటర్ ఓకేనా. ఈ రెండు ఇట్లా ఉంటుంది ఓకేనా. మొత్తం ఆల్మోస్ట్ సేమ్ సరేనా. నెక్స్ట్ చూద్దాం, రెడ్ ఆల్గే ఎగ్జాంపుల్స్ చూద్దాం. రెడ్ ఆల్గేలో నంబర్ చూద్దాం. P2G2 అని చెప్పాను మీకు. P2 అంటే Pతో 2, Gతో 2. Pతో చూస్తే పాలిసైఫోనియా పోర్ఫైరా ఓకేనా. పాలిసైఫోనియా పోర్ఫైరా. ఇక్కడేమో గ్రెసిలేరియా జెలీడియం ఓకేనా. గ్రెసిలేరియా జెలీడియం, పాలిసైఫోనియా, పోర్ఫైరా, గ్రాసిలేరియా జెలీడియం ఓకేనా. సెక్షువల్ రీప్రొడక్షన్ చూద్దాం. రెడ్ ఆల్గేలో సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఓగ్యామ్స్ accompanied by complex post fertilization departments of development. Sexual reproduction అనేది oogamous oogamous and accompanied by complex post fertilization developments ఓకేనా. రొడోఫైట్స్ R5/3 ఉంటుంది. R5/3 ఉంటుంది. ఇవి మెజారిటీ అనేవి మెరైన్ ఉంటాయి. ఇవి 2 ఏరియాస్ లో వస్తాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్ మార్క్స్. బోత్ వెల్ లైటెడ్ రీజియన్స్ క్లోజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఉంటాయి. మళ్ళీ గ్రేట్ డెప్త్స్ లో కూడా ఉంటాయి ఓకేనా. ఈ రెడ్ థాలీ అనేది మల్టీసెల్లర్, మోస్ట్లీ మల్టీసెల్లర్. సమ్ ఆఫ్ దమ్ వీటికి కొన్నిటికేమో కాంప్లెక్స్ బాడీ ఆర్గనైజేషన్ ఉంటుంది ఓకేనా. కాంప్లెక్స్ బాడీ ఆర్గనైజేషన్. ఈ ఫుడ్ అనేది ఫ్లోరిడియం స్టార్చ్ చెప్పాను. ఇది ఏంటంటే ఈ ఫ్లోరిడియం స్టార్చ్ అనేది వెరీ సిమిలర్ టు అమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్ సరేనా. స్ట్రక్చర్ చూసుకుంటే అమైలోపెక్టిన్, గ్లైకోజన్ చాలా సిమిలర్ గా ఉంది ఓకేనా. గ్రీన్ ఆల్గే చూద్దాం ఒకసారి. యూనిసెల్యులర్ అన్నవచ్చు, కొలోనియల్ ఆర్ ఫిలమెంటస్ అన్నవచ్చు. యూనిసెల్యులర్ అన్నవచ్చు, కొలోనియల్ ఆర్ మల్టీ ఫిలమెంటస్. కొలోనియల్ ఆర్ ఫిలమెంటస్ అన్న ఇవి మల్టీ సెల్యులర్ అయితే ఓకేనా. ఇది మల్టీ సెల్యులర్ అయితే ఓకేనా. ఇది గ్రీన్ గా ఎందుకుంటుంది? గ్రాస్ గ్రీన్ గా ఎందుకుంటాయి అంటే క్లోరోఫిల్ A and B ద్వారా. ఓకే, ఇవి అనేది డెఫినెట్ క్లోరోప్లాస్ట్ లో ఉంటాయి. ఈ క్లోరోప్లాస్ట్ షేప్స్ చూద్దాం. డిస్కాయిడ్, ప్లేట్, రెటిక్యులేట్ అంటే మెష్ లైక్ నెట్వర్క్. రెటిక్యులేట్ అంటే కప్ అంటే తెలుసు, స్పైరల్, ఇట్లా స్పైరల్ ఉంటుంది. రిబ్బన్ అంటే ఇట్లా రిబ్బన్స్ లాగా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అనేవి స్టోరేజ్ బాడీస్ ఉంటాయి. పైరెనాయిడ్స్ ఉంటాయి. ఓకే, ఇది క్లోరోప్లాస్ట్ లోపల పైరెనాయిడ్స్ ఉంటాయి. పైరెనాయిడ్స్ కంటైన్ ప్రోటీన్ బిసైడ్ స్టార్చ్. PP అని చెప్పాను కదా. P ఫర్ పైరెనాయిడ్స్, T ఫర్ ప్రోటీన్. ఓకే, పైరెనాయిడ్స్ లో ప్రోటీన్ కూడా ఉంటుంది. స్టార్చ్ తో పాటు స్టార్చ్ ఉండిద్ది, కానీ ప్రోటీన్ కూడా ఉండిద్ది. ఓకే, ఈ కొన్ని ఆల్గే ఏం చేస్తాయంటే ఫుడ్ ని ఆయిల్ డ్రాప్లెట్స్ ద్వారా లాగా స్టోర్ చేసుకుంటాయి. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్. స్టోర్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్. ఓకేనా. ఈ గ్రీన్ ఆల్గే ఏదైతే ఉన్నాయో దీనికి రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది. ఓకే, రిజిడ్ సెల్ వాల్ ఇదేంటి అంటే ఇన్నర్ లేయర్ ఆఫ్ సెల్యులోస్, అవుటర్ లేయర్ ఆఫ్ పెక్టోస్. ఇన్నర్ లేయర్ ఆఫ్ సెల్యులోస్, అవుటర్ లేయర్ ఆఫ్ పెక్టోస్. ఇది సెల్యులోస్ అనేది, ఇది పెక్టోస్. పెక్టోస్. ఓకే, ఇన్నర్ లేయర్ ఆఫ్ సెల్యులోస్, అవుటర్ లేయర్ ఆఫ్ పెక్టోస్. ఇట్లా వెజిటేటివ్ రిప్రొడక్షన్ చూద్దాం. ఈ వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది యూజువల్లీ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది. ఓకేనా, ఫ్రాగ్మెంటేషన్ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఫామ్ అవుతాయి. తర్వాత అసెక్షువల్ రిప్రొడక్షన్ చూసుకుంటే ఫ్లాజెలేటెడ్ జూ స్పోర్స్ ఉంటాయి. ఫ్లాజెలేటెడ్ జూ స్పోర్స్ ఉంటాయి.
సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది వేరియేషన్ ఉంటుంది టైప్ లో, ఫార్మేషన్ ఆఫ్ సెక్స్ సెల్స్ లో. ఇది ఐసోగామస్ అన్నవచ్చు, అనైసోగామస్ అన్నవచ్చు, ఓగామస్ అన్నవచ్చు. ఐసో, అనైసో, ఓ. వెరీ నాలుగు ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్లమిడోమోనాస్, వోల్వాక్స్, యునోథ్రిక్స్, స్పైరోవేరా, క్యారా. క్లమిడోమోనాస్, వోల్వాక్స్, యునోథ్రిక్స్, స్పైరోవేరా, క్యారా. ఓకేనా? క్లమిడోమోనాస్, వోల్వాక్స్, యునోథ్రిక్స్, స్పైరోవేరా, క్యారా. ఓకే. బ్రౌన్ ఆల్గే చూద్దాం. బ్రౌన్ ఆల్గే అనేవి మెరైన్ హ్యాబిటేట్స్ లో ఉంటాయి. ఇవి గ్రేట్ వేరియేషన్ ఉంది సైజ్ అండ్ షేప్ లో. సింపుల్ బ్రాంచ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ ఎక్టోకార్పస్ ఉంటుంది. సింపుల్ బ్రాంచ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ ఎక్టోకార్పస్. దాని నుండి ప్రొఫ్యూజ్లీ బ్రాంచ్ అయ్యే కెల్ప్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. ఓకేనా? ప్రొఫ్యూజ్లీ బ్రాంచింగ్ జరిగే కెల్ప్స్ కూడా. ఇదేంటి 100 మీటర్స్ హైట్ వరకు, 100 మీటర్స్, ఓకేనా, 100 మీటర్స్ హైట్ వరకు వదులుతాయి. దీంట్లో ఏసీ కెరోటినాయిడ్స్ అండ్ జాంతోఫిల్స్ ఉంటాయి. ఓకే, ఏసీ కెరోటినాయిడ్స్ అండ్ జాంతోఫిల్స్. ఓకే, ఫ్యూకోజాంతిన్ ఉంటుంది మెయిన్ ఇక్కడ. ఫ్యూకోజాంతిన్, జాంతోఫిల్ పిగ్మెంట్, ఫ్యూకోజాంతిన్. ఓకేనా? ఫ్యూకోజాంతిన్ ఉంటుంది ఇక్కడ. ఓకే. రెడ్ ఆల్గీలో 5 కాంప్లెక్స్ లామినారిన్ ఆర్ మానిటాల్. చెప్పాను కదా, ఫుడ్ అనేది లామినారిన్ ఆర్ మానిటాల్. ఈ సెల్యులోసిక్ వాల్ లో జిలాటినస్ కోటింగ్ ఆఫ్ ఆల్జన్ ఉంటుంది. ఓకేనా? జిలాటినస్ కోటింగ్ ఆఫ్ ఆల్జన్. ఓకే. ఈ ప్లాంట్ బాడీ అనేది సబ్స్ట్రేటం కి అంటే కింద నెలకి ఎలా అతుకుంటుంది అంటే హోల్డ్ ఫాస్ట్ ద్వారా. హోల్డ్ ఫాస్ట్ అనేది దీని బేస్. బ్రౌన్ ఆల్గే బేస్. తర్వాత స్టాక్ ఉంటుంది, తర్వాత స్టైప్ ఉంటుంది. ఓకేనా? స్టాక్ స్టైప్ ఉంటుంది, తర్వాత ఫ్రాండ్ ఉంటుంది. హోల్డ్ ఫాస్ట్, టైప్, ఫ్రాండ్. ఓకే, హోల్డ్ ఫాస్ట్, టైప్, ఫ్రాండ్. హోల్డ్ ఫాస్ట్, టైప్, ఫ్రాండ్. వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఫ్రాగ్మెంటేషన్ యాజ్ యూజువల్. అసెక్షువల్ అనేది బైఫ్లాజిలేట్ జ్యూస్ స్పోర్స్ ఉంటాయి. బైఫ్లాజిలేట్, ఓకేనా, ఇక్కడ బైఫ్లాజిలేట్ జ్యూస్ స్పోర్స్ ఏంటంటే పియర్ షేప్డ్ ఉంటాయి. ఓకే, పియర్ షేప్డ్ ఉంటాయి. 2 unequal laterally attached flagella ఉంటాయి. ఓకే, 2 unequal laterally attached flagella. ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఐసోగామస్, అనైసోగామస్ ఆర్ ఓగామస్. ఓకేనా? ఐసో, అనైసో, ఓగామస్. ఈ యూనియన్ ఆఫ్ గ్యామెట్స్ అనేది వాటర్ లో జరగచ్చు, లేకపోతే విత్ ఇన్ ద ఓవోనియం జరగచ్చు. ఓకేనా? యూనియన్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి వాటర్ లో జరగచ్చు, విత్ ఇన్ ద ఓవోనియం జరగచ్చు. ఓకేనా? గ్యామెట్స్ అనేవి పైరిఫామ్. ఓకేనా? గ్యామెట్స్ అనేవి పైరిఫామ్. ఇక్కడ పైరిఫామ్, పియర్ షేప్. ఓకేనా? అండ్ బేర్ 2 laterally attached flagella. పైరిఫామ్ అనేది ఉంటుంది అండ్ బేర్ 2 laterally attached flagella. సరేనా? కామన్ ఫార్మ్స్ అనేవి ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాజియం అండ్ ఫ్యూకస్. ఓకేనా? ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాజం, ఫ్యూకస్. ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాజం, ఫ్యూకస్. ఓకేనా? ఓకే, ఈ చాప్టర్ మొత్తం కవర్ చేస్తాం మనం. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేస్తాం. అయిపోయింది. ఆల్గే అయిపోయింది. బ్రైఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. ఓకే, దిస్ చాప్టర్ ఇస్ డన్. ఓకే. MCQs అన్న చూద్దాం ఒకసారి. Pyrenoids are made of proteinaceous center and starchy sheath. Core of protein surrounded by fatty sheath. Core of starch surrounded by sheath of protein. Core of nucleic acid surrounded by 3. Okay, starch besides protein. Okay na? తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సీన్ ఇన్ ఫియోఫైసియా. ఫియోఫైసియా అంటే బ్రౌన్ ఆల్గే. బ్రౌన్ ఆల్గేలో ఫ్యూకోజాంతిన్ పక్కా ఉంటుంది. సో 2 ఖచ్చితంగా ఉండాలి. క్లోరోఫిలియస్ ఏ అండ్ సి, ఇది కూడా ఉంటుంది. కాబట్టి 1, 2. ఫ్లోరిడిన్ స్టార్చ్ కూడా ఉంటుంది. ఫ్లాజెలా 2 నెంబర్, అన్ఈక్వల్ అండ్ లీటర్ లో 1, 2, 3, 4 అన్ని ఉంటాయి. ఓకేనా? అన్ని ఉంటాయి. Endosperm of a gymnosperm develops dash fertilization, whereas the endosperm of an angiosperm before and after. Okay, no? Before and after. Pinus lo stem is branched. Pinus lo stem is branched. Roots have fungal association in the form of mycorrhiza, carotid, sectional director. Female and stable are born on different trees. Different trees కాదు, దీంట్లో సేమ్ ట్రీస్. స్టెమ్ అయితే పైనస్ ఓన్లీ 2 is correct. ఓకే, పైనస్ సెంటర్స్ లో బ్రాంచెడ్ ఉంటుంది, పైనస్ లో అన్బ్రాంచ్. ఓకేనా? ఓన్లీ 2 is correct. ఐసోగమీ అంటే the union of 2 kinds of morphologically distinct gametes. 2 kinds of gametes, the union of 2 gametes. First of all, isogamy అంటే
మూగేమి అంటే టూ ఒక మొటైల్ ఒక నాన్ మొటైల్. 45 3 చూద్దాం. క్లైమెడోమోనాస్ చూద్దాం. క్లైమెడోమోనాస్, వాల్వాక్స్, యులోథ్రిక్స్, ఫ్యూకస్. ఫిలమెంటస్ అనేది యులోథ్రిక్స్. ఓకే, ఫిలమెంటస్ అనేది యులోథ్రిక్స్. వాల్వాక్స్ అనేది కొలోనియల్ ఆల్గే కలర్ టైప్. క్లైమెడోమోనాస్ మైక్రోస్కోపిక్ యూనిసెల్యులర్ ఆల్గే. ఫ్యూకస్ రాంగ్. ఓకే, ఫ్యూకస్ as gymnosperm ఏదో. ఓకే, at least half of the total colonies carried out by all correct. Around 70 species of freshwater correct. Certain marine brown and red algae produce large amounts of hydrochloric for example algin and carnitine, which are is correct. Okay, correct. Red algae की Floridian starch correct. Similar to cellulose, but ఇది wrong. Similar to cellulose కాదు, similar to glycogen. Okay, incorrect regarding mosses. డీపెస్ట్ వాటర్స్ లో రెడ్. ఓకేనా. ఫియోఫైసియాలో ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. ఫియోఫైసియా ఆల్జిన్. ఫియోఫైసియా అంటే బ్రౌన్ ఆల్గే, ఆల్జిన్ కరెక్టే. క్లోరోఫైసియా లామినార్ అండ్ స్పోర్ట్స్ రాంగ్. క్లోరోఫైసియా 2 అన్ఈక్వల్ laterally flaccid. ఓన్లీ వన్ అయితే కరెక్ట్ కాబట్టి 1 and 2. ఓన్లీ 2. ఓకే. ద గెమ్మే ప్రొడ్యూస్ వాస్ సిమిలర్ ఫంక్షన్ యాజ్. గెమ్మే అనేది asexual structure, asexual reproduction. All of the following differentiate gymnosperms from higher cryptogams except presence of an independent green gametophyte, development of an ovule, formation of a pollen tube, presence of cameo. Okay, independent green gametophyte. Okay, that's అయిపోయింది మన చాప్టర్. ఓకే, థ్యాంక్ యూ.